సో సురేష్, నువ్వు చెప్పావు లైక్ నీది అంటే హాఫ్ డేస్ అన్నట్టు డిగ్రీ అనేది. సో ఆ హాఫ్ డేస్లో ఇంకా వర్క్ ఏమైనా చేసేవాడే లేకపోతే ఇంకా ఇంట్లోనే అలా ఉండేవాడు? లేదు, యాక్చువల్లీ నేను డిగ్రీ ముందు ఇంటర్లో పార్ట్ టైం చేసేవాడిని. ఓకే, ఇంటర్ నుంచి మీరు పార్ట్ టైం స్టార్ట్ చేశారు. ఓకే, ఇంటర్లో అబ్దుల్ కలాం గారు లెక్క పేపర్ బాయ్ అనమాట అప్పుడు. ఓకే, స్టార్టింగ్ మీరు పేపర్. సో ఏంటంటే స్టార్ట్ నుంచి ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. సో ఏదో ఒక వర్క్ ఆ టైంలో. మీ సిచ్యువేషన్స్ వల్ల వర్క్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్? సిచ్యువేషన్స్ ఏం కాదు, ఖాళీగా ఉండకూడదు. ఓకే, అదొక థాట్తోనే. ఓకే, మనీ అదేం కాదు, ఇంట్లో పేరెంట్స్ చూసుకున్నారు ఆ టైంలో. సో అంత స్ట్రగుల్ ఏం లేదు. సో పేపర్ అలాగా అది ఇంకా కొంచెం టఫ్ కదా, హార్డ్గా ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేగాలి. యాక్చువల్లీ సమ్మర్లో అయితే ఓకే, పేపర్ వేసేటప్పుడు. వర్షాకాలంలో అయితే పేపర్లు తడిచిపోవడం అలా ఉండేది. బట్ ఏంటంటే అదొక ఇంట్రెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసి చేసేవాడిని. ఓకే, నాతో పాటు ఇంకో అది మీ ఫస్ట్ పార్ట్ టైమా? ఫస్ట్ పార్ట్ టైం. ఓకే, మీకు మళ్ళీ మార్నింగ్ కాలేజ్ కూడా వెళ్ళాలా ఆ టైంలో? అంటే ఎర్లీ మార్నింగ్ 1.5 hour వర్క్ ఉంటుంది. ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి? 4:30కి లేస్తాను, అన్నీ ప్యాకప్ చేసుకుని 5 అవుతుంది. 7 లోపల వచ్చేస్తాను. 7 లోపల. ఓకే, సో సింపుల్ వర్క్ అనేది ఉంటుంది మీకు. సో మీరున్న లొకాలిటీలోనే కదా? సూలూరుపేటలోనే. ఎలాగ మీరు బైకా సైకిల్? బైక్ కాదు, ఓన్లీ సైకిల్. అప్పట్లో ఎక్కువ అప్పట్లో సైకిల్ ఎక్కువ. సో సైకిల్ యూజ్ చేసేవాడిని. అది కూడా కంఫర్ట్, ఆగి వెళ్ళడానికి. సో చాలా యూజ్ అవుతుంది. సో 2 hours లోనే మీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా ఎన్ని హౌసెస్కి వేయాల్సి ఉంటుంది? ఆల్మోస్ట్ 130. ఓకే, 130 హౌసెస్ కంటిన్యూస్గా. స్టార్టింగ్లో కొద్దిగా కష్టం అనిపించేది, అంటే నంబర్స్ గుర్తుంచుకోవడం చాలా కష్టం, డోర్ నంబర్స్. సో 1 week తర్వాత ఈజీ అయిపోయింది. ఓకే, దాని నుంచి మీకు అంటే మీ కాలేజ్కి ఏమి ఎఫెక్ట్ అవ్వలేదా? లైక్ మార్నింగ్ లేచి అంత చేయాలి, మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళాలి. సో ఇది ఎర్లీగా లేగాలి, దాంతోపాటు కొంచెం కష్టం కూడా ఉంటుంది. సో అది మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేదా మీ కాలేజ్కి? ఎఫెక్ట్ అంటే అప్పుడు కొద్దిగా నిద్రకి కొద్దిగా ఓకే తక్కువ ఉండే. ఓకే, సో లెటర్ అది అలవాటు అయిపోయింది. సో అప్పుడు నా మంత్లీ వచ్చి 1500 అనమాట. సో మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లీ 1500. ఓకే, వచ్చిన అమౌంట్తో లైక్ కాలేజ్కి ఉంటాయి కదా ల్యాబ్ ఫీజు, అది మీ ఓన్గానే పే చేసుకున్నాను, ఇంట్లో అడగకుండా. లైక్ మీ పాకెట్ మనీలో ఉంటుంది. పాకెట్ మనీ లైక్. సో అది కంటిన్యూ చేశారు ఎన్ని మంత్స్? లేకపోతే ఆల్మోస్ట్ 1 year చేశాను. 1 year చేశారు. ఓకే, లైక్ ఇంటర్లో ఉన్నప్పుడే చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్. సో అది బాగుంది. ఓకే, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డిగ్రీ వచ్చింది. అంతా డిగ్రీలో ఏమైనా చేశారా జాబ్స్? డిగ్రీ స్టార్టింగ్లో చేయలేదు. ఫైనల్ ఇయర్ అప్పుడప్పుడే బయటకు వస్తామన్నగా స్టార్ట్ చేశా. ఏది అంటే డెలివరీ. ఓకే, అంటే మీరు వెబ్ పేజ్ అవి స్టార్ట్ చేశారని చెప్పారు. సో ఆ వేలో వెళ్ళలేదా మీరు? అంటే అప్పుడు కొద్దిగా ఇంట్లో అడగలేం కదా. సో ఓన్ అమౌంట్ కావాలి అనే థాట్స్తోనే డెలివరీ అప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, సో అప్పుడు బైక్ కూడా లేదు, ఫ్రెండ్ బైక్ తీసుకొని మరీ చేశాను అనమాట. అతను మీ ఫ్రెండ్ సపోర్ట్ చేసేవాడు. సో డైలీ కదా, డైలీ ఇచ్చేవాళ్ళు, అతనికి ఏం ప్రాబ్లం లేదా? మన బాండ్ బట్టి ఉంటుంది ఏదైనా, మనం ఉండేదాన్ని బట్టి. ఓకే, అర్థమైంది. సో అక్కడేం ప్రాబ్లం రాలేదు. దాని తర్వాత నేను డెలివరీ ఆల్మోస్ట్ అప్పుడు 6 months చేశాను డిగ్రీలోనే. ఇది ఎలాగ టైమింగ్స్ అండి? సో అప్పటికి మీ డిగ్రీ అయిపోయిందా? లేదు, ఇంకా రన్నింగ్లో ఉందా? ఓకే, రన్నింగ్లోనే ఉంది. కాకపోతే అది కొద్దిగా ఫైనల్ ఇయర్ మాత్రం కొద్దిగా కాలేజ్కి అట్లా రెగ్యులర్గా వెళ్ళొచ్చు కదా. సో ఆ టైంలో కొద్దిగా హెల్ప్ అయ్యేది అనమాట. సో ఆ టైంలో చేసేవాడిని. దెన్ ఆపేసాను అనమాట ఫైనల్ ఇయర్ అయిపోగానే. ఫైనల్ ఇయర్ తర్వాత అప్పుడు ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి సాఫ్ట్వేర్ సర్టిఫికేట్ కోసం. అది కూడా కొద్దిగా ట్రెండింగ్లో ఉండే అప్పుడు. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వు, జాబ్ వస్తుంది ఎవరైనా కానీ. సో బయట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఏముంది కోచింగ్ జాయిన్ అవ్వండి, కోచింగ్ జాయిన్ అయితే వచ్చేస్తుంది కదా జాబ్ అని ఆ థాట్లో ఉండేవాళ్ళు అందరూ. సో అంటే మనకి తెలీదు ఎలా వెళ్ళాలి అని, గైడెన్స్ ప్రాపర్. ఒక గొర్రె వెళ్తే 10 మంది వెళ్తాం కదా. సో అలా వెళ్ళిపోయేవాళ్ళం. సో అదే వేళ నేను కూడా వెళ్ళాను బెంగళూరుకి వెళ్ళి. డెలివరీ అనేది ఎలా అనిపించింది మీకు? డెలివరీ ఏంటంటే మన ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఆ ఫీల్డ్ అనేది చాలా నామోషిగా ఉంటుంది. కరెక్ట్. అంటే కొంచెం మేము డిగ్రీ చదవనవాడు కూడా చేయొచ్చు, చదివేవాడు కూడా చేయొచ్చు. అంటే బయట సొసైటీ ఏంటంటే డిఫరెన్స్గా చూడరు, లైక్ రెస్పెక్ట్ ఉండదు. బట్ మన సిచ్యువేషన్స్ మనకే తెలుసు కాబట్టి
సో ఎవరిని ఆలోచించకుండా లెక్క చేయకుండా మన వేలో మనం వెళ్ళాల్సిందే. సో చాలా నామోషి ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, బట్ స్ట్రగుల్ మీరు ఇష్టంతోనే కదా చేసింది? ఇష్టంతోనే. యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్గా చేసేవాడిని ఆ ఫీల్డ్ని. ఏముంది మార్నింగ్ వెళ్ళడము, అట్లా ఒక టైమింగ్ పెట్టుకున్నది 2 అవర్స్లో కంప్లీట్ చేసేయాలి టార్గెట్. 2 అవర్స్లో విత్ ఇన్ 2 అవర్స్లో అయిపోయింది. ఎన్ని డెలివరీ చేయాలి పర్ డే? నాది ఇప్పటివరకు హైయెస్ట్ వచ్చి 100. ఓకే, 100 డెలివరీ చేశాను. ఓకే. అప్పుడు నేను వచ్చి షిప్మెంట్ బేస్ అనమాట మనీ. అప్పుడు అంటే లైక్ ఒక ప్యాక్ పార్సల్కి 17 అనుకుంటా. ఓకే, 17 రూపీస్ వచ్చేది. అండ్ ఎలాగ వీక్లీ ఇన్కమా లేకపోతే మంత్లీ ఇన్కమా మీరు? అది వచ్చి వీక్లీ ఇన్కమే. సో షిప్మెంట్ బేస్ వచ్చి మనకి పెట్రోల్ ఛార్జెస్ ఇవ్వదు కంపెనీ. ఇవ్వదు. ఓకే. మంత్లీ పేమెంట్ అయితే అంటే ఎంప్లాయీగా ఉంటేనే వాళ్ళు వీక్లీకి పెట్రోల్ ఛార్జెస్ అని ఇస్తారు కిలోమీటర్ వైజ్. ఇప్పుడు మీకు వీక్లీ ఇస్తారా? వీక్లీ పెట్రోల్ ఛార్జెస్ ఇవ్వరు, కాకపోతే వీక్లీ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే. పెట్రోల్ అనేది మీదే, ఇంకా పెట్రోల్ పార్సల్ బట్టి ఇంకా పార్సల్ 17 సంథింగ్ చేంజ్ ఉంటుంది. పెట్రోల్ కూడా ఎక్కువ అయ్యేది కాదు, డైలీ ఒక 100 పట్టుకుంటా అంతే. వీక్ 1700 అలా మీ హైయెస్ట్? పర్ డే 1700 పర్ డే. ఓకే, ఓకే. అంటే ఎక్కువ చేసింది. యావరేజ్గా ఒక 900 నుంచి 1100. మంత్లీ మీరు ఎంత ఎర్నింగ్స్ ఉంటాయి దీనిలో? డెలివరీలోను మీరు 30 to 40K కూడా ఎర్న్ చేయొచ్చు. 30 to 40K. మీరు ఎర్న్ చేసిన హైయెస్ట్ ఇన్కమ్ ఎంత ఉంటుంది చెప్పగలరా? ఒక 25K యావరేజ్. 25K. ఓకే. అంటే పార్ట్ టైం గానే. అదే అంటున్నాను, పార్ట్ టైంలో. సో ఫుల్ టైంలోనే అంత మనకి ఉండట్లేదు. పార్ట్ టైం అంటే టార్గెట్ అనేది మన మీద ఉంటుంది, మనం ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఖచ్చితంగా టార్గెట్ అనేది చేయాలా? టార్గెట్ అంటే ఒక పర్సన్కి ఒక్కొక్క ఏరియా అన్నట్టు వాళ్ళు ఆ ఏరియాలో మనం. సో నేను అనేది ఏంటంటే ఒక 100 వచ్చాయి, మీరు 100 చేయలేకపోతే అలా ఏమైనా ఉంటుందా? లేకపోతే 100 చేయలేకపోతే అంటే సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అంటే హెల్ప్ చేయడం, అదే వేరే మెంబర్స్, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ ఏంటంటే నీకు మనీ కావాలంటే నువ్వు ఎక్కువ కష్టపడాలి అంతే. సో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటారు కాబట్టి సో వాళ్ళకి. సో ఇది డైలీ బేసిస్ ఏంటంటే షిప్మెంట్ బేసిస్, నీకు డబ్బులు కావాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎన్ని చేస్తే అంత మనీ కదా. సో ఎంప్లాయ్ ఏంటంటే నువ్వు ఎన్ని చేసినా అదే వస్తుంది. 100 వచ్చినా మంత్లీ అదే 12. అలా అయితే దానికన్నా ఇది బెస్ట్ అంటారు? ఇదే బెస్ట్. సో ఇలా ఏంటంటే మీకు అలా ఏంటంటే కంటిన్యూస్గా ఉండాలి అప్పుడు ఎంప్లాయ్ అయితే, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, లేకపోతే మన ఇష్టం. మనీ అది కూడా పార్ట్ టైం కూడా చేయొచ్చు ఎంప్లాయ్మెంట్. కాకపోతే ఏంటంటే ఈరోజు ఇది కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలి. షిప్మెంట్ బేస్లో కూడా ఉంటుంది కానీ కాకపోతే ఎంప్లాయీ కంపెనీ ఎక్కువ వాల్యూ ఇస్తుంది అనమాట. సో అది కొద్దిగా బెనిఫిట్ వాళ్ళకి. సో మీరు పిఎఫ్ వస్తుంది వాళ్ళకి. ఓకే. మనకి ఏముండదు. మీరు అంటే ఏది ఈకామర్స్ ఏది మీరు చేసింది? నేను ఈకామ్ ఎక్స్ప్రెస్. సో అన్ని డిఫరెంట్గా ఉంటాయి లేకపోతే సేమ్ ప్రైజింగ్? మీకు ఇచ్చే కమిషన్ దాని గురించి అడుగుతున్నాను. ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా ఇస్తుంది. అమెజాన్ కొద్దిగా తక్కువ ఇస్తుంది, ఫ్లిప్కార్ట్ కూడా అంతే. ఇది కొద్దిగా 2 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తుంది. సో ఆ డిగ్రీ టైంలో మీరు ఇది కంటిన్యూ చేసి ఇలాగా, సో పార్ట్ టైమ్ దాంతోపాటు డిగ్రీ కూడా కంటిన్యూ చేశారు. సో మీకు ఆ మనీ బాగా హెల్ప్ఫుల్ అయ్యింది? బాగా. ఆ టైం అట్ ద టైం కరోనా కూడా వచ్చింది. ఓకే. కరోనా టైం మీరు అమౌంట్ యూజ్ చేసుకున్నారు అంటే మీరు యూజ్ చేసుకున్నారు లేకపోతే ఇంట్లో అలాగే ఏదన్నా? నా మొత్తం నేనే చూసుకున్నాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళని అడగకూడదు, అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా అన్ని చేసుకోవాలి. మీకు ఇది కరోనా టైంలో చేశారా మీరు? కరోనాకి ఇంకా వస్తుంది అనగా కరోనా టైంలో కూడా మాస్క్ వేసుకొని చేసిన చాలా. ఏమి అంటే ఇంట్లో ఏమనలేదా ఆ టైంలో? అదేముంది, అంత ఎక్కువ స్ప్రెడ్ కాలేదు ఆ టైంలో. ఓకే. స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. కాకపోతే ఆ టైంలో పోలీస్ వాళ్ళు అంతా ఎక్కువ ఉండే అనమాట, హడావిడి. సో అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయ్యా, లైక్ చెకింగ్ చేస్తారు కదా ఎందుకు జరుగుతున్నావు. సో ఆ విధంగా కొద్దిగా స్ట్రగుల్ అయ్యా. సో ఇది అంటే మీరు డిగ్రీ చేసిన దాని తర్వాత యాక్చువల్గా మీరు అనుకున్న రూట్ కాదు, సో ఏదన్నా చేద్దామని అనుకున్నారు, ఇది డెలివరీ అనేది కంటిన్యూ చేశారు. సో మీరు ఇది కాదు కదా యాక్చువల్గా మీరు అనుకుంటే, లైక్ ఏదన్నా బిగ్ జాబ్ చేయాలని అనుకుంటారు, పెద్ద జాబ్ కానీ. అంటే మనం సిమిలర్గా చేస్తున్నాం కదా, అంటే అలా అని స్టడీని నెగ్లెక్ట్ చేయట్లేదు, ఇలా అని మన మనీ ఒక సంపాదించాలని ఒక థాట్ కూడా ఉండే. సో ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరిని అడగకూడదు అని. సో ఆ టైంలోనే 2 మేనేజ్ చేసి చేసేవాడిని. ఇది ఎప్పుడు ఆపేశారు అంటే ఎన్ని ఇయర్స్ చేశారు ఇది? కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ స్ప్రెడ్ అయిన తర్వాత ఆపేశాను. సో యాక్చువల్గా మీ 20కి మీది డిగ్రీ కంప్లీట్ అయింది. సో ఇది కూడా అంటే 20కి అలా అయిందా లేకపోతే ఇంకొంచెం ముందుగా ఉన్నా? మనకి 2020 నవంబర్ టు డిసెంబర్ వచ్చింది అనుకుంటా కరోనా.
ఒక 1 month ముందు ఆపేసా. 1 month ముందు ఆపేసారు. సో ఓకే, ఇక్కడికి మీ డిగ్రీ అనేది మీ చేతికి వచ్చింది, దాంతోపాటు ఈ పార్ట్ టైం అనేది ఆపేసి వచ్చింది. సో ఎక్కువ మనీ వస్తుంది కదా మీరు చెప్పినట్టయితే, మరి కంటిన్యూ చేయాలని అలా ఏమనిపించలేదా? అది ఎవరు ప్రొఫెషనల్గా తీసుకోరు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి కొరియర్ చేస్తావా అది అంటే అడుగుతారు కదా. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఓకే ఉన్నా బయట గుమ్ము అంటారు నలుగురు, ఏంటి మీ వాడు అలా చేస్తున్నాడు, చదువుకున్నాడు కదా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు. కాకపోతే ఇప్పుడు నార్మల్ పర్సన్ ఒక బీటెక్ ఉండి ఒక డిగ్రీ ఉన్న పర్సన్కి 20 అరౌండ్ అలా ఇస్తున్నారు. స్టార్టింగ్ ఫ్రెషర్లు 15 ఇస్తున్నారు. సో దాంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే కంపెనీస్లో ఉండాలి. సో మీకు అలా కాకపోయినా బాగానే వస్తుంది చెప్పాలంటే. సో మీరు చెప్పిన వేలు ఏంటంటే రెస్పెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, పైగా బయట సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారండి. బయట వాళ్ళని పక్కన పెడితే మనకు కూడా అనిపిస్తుంది మనం ఎందుకు చదివాం, ఏంటి జాబు, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఓకే, అంటే లైక్ ఒక డౌట్, ఇప్పుడు మామూలుగా మీరు అందరూ ఒకేలా ఉండాలని లేదు. సో మీరు వెళ్ళే కస్టమర్స్ ఎలా ఉండేవాళ్ళు? కస్టమర్స్లో నేను అప్పుడే తెలుసుకున్నాను అనమాట కస్టమర్స్ ఎలా ఉండాలి. సో ఎలా ఉంటుంది అనేది మనం ఎక్కువ లైక్ మీరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? యాక్చువల్లీ ఎక్స్ట్రోవర్ట్, బట్ ఇంట్రోవర్ట్లో అంట. ఓకే ఓకే, అంటే ఇంట్రోవర్ట్కి ఏంటంటే ఇంకా ప్రాబ్లం ఇలాగా. సో అందరితో ఇంటరాక్ట్ అవ్వాలంటే అంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క కస్టమర్ది. అవును, ఏదైనా సరే మనం ఇన్పుట్ ఇచ్చేదాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది కస్టమర్ దగ్గర నుంచి. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. సో అలా రివర్స్లో కూడా ఉంటారు కదా. రివర్స్లో అవుతారు, మనం కొద్దిగా తగ్గాలి అంతే. ఎందుకంటే మనం షిప్మెంట్ డెలివరీ చేయాలి కదా. సో కొద్దిగా తగ్గి. ఎలాంటి ఫేస్ చేశారు అని చెప్పగలరా? లైక్ మీరు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా మీకు అనిపించిన, కొంచెం మంచిగా అనిపించినవి అంటే డెలివరీలో మోస్ట్ కామన్ థింగ్స్ ఏంటంటే ఎక్కువ డెలివరీ బాయ్స్ ఫేస్ చేసేది. లైక్ ఈరోజు షిప్మెంట్ వచ్చింది అనుకో, డెలివరీ డేట్ వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ డేలోనే ఇచ్చేయాలి మ్యాక్సిమం, లేకపోతే 1 day రిజర్వ్ ఉంటుంది. ఓకే ఓకే. సో కస్టమర్స్ ఏంటంటే అవైలబిలిటీ ఉన్నారు కొన్నిసార్లు. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్, లిఫ్ట్ షేర్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ డేకి మేము పోస్ట్ పోన్ చేస్తాము. సో ఆ టైం మనకి లాస్ట్ ఉంటుంది అనమాట, లేకపోతే అది మనకి రిటర్న్ పంపించేయాలి. ఓకే. సో మేము ఏంటంటే మ్యాక్సిమం ఆ కస్టమర్కి డెలివరీ ఇచ్చడానికి ట్రై చేస్తాం. ఆ టైంలో వాళ్ళు కస్టమర్స్ ఈరోజు రేపు తీసుకుంటాము, రేపు తెస్తావా అని చేసేసరికి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికే 1 day పోస్ట్ పోన్ చేస్తాం, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాం. ఆ డేనే లాస్ట్ కదా, అలా అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. మీకు లాస్ కదా అది. అదే మాకు షిప్మెంట్ తగ్గిపోతుంది ప్రైస్. సో మనకి ఫాల్ట్ కాదు కదా, సో కస్టమర్ ఫాల్ట్. సో అతను డిలే చేస్తున్నారు, కాకపోతే మీరు అది క్యారీ చేసుకుని ఉంటారు కదా. ఏంటంటే కంపెనీ కూడా అడుగుతూ ఉంటుంది, వాళ్ళు అలాగే ఉంటారు, మీరు చేయాలి కదా ఎక్కడైనా. ఇప్పుడు కస్టమరు ఒక దగ్గర పెడతాడు అడ్రస్, కానీ వేరే దగ్గర ఉంటాడు అనమాట. సో ఇక్కడికే తెచ్చి అని మాకు ఒకటి ఉంటుంది, కానీ మేము అక్కడ వెళ్ళకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. అంటే డిస్టెన్స్ ఉన్నా సరే మేము డెలివరీ చేసాం. అందరూ అలా ఉంటారు కదా. సో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, కొంతమంది ఇక్కడ వరకు రా అంటారు. సో అది మీకు, సో అది చాలా ఇబ్బంది వచ్చేది. బట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే డెలివరీ చేయాలి ప్రోడక్ట్ అనేది వాళ్ళకి. ఓకే, అదొక థీమ్ అనమాట. సో అది గొడవలు అలా ఏమైనా జరిగాయా మీకు దీంట్లో? ఏమన్నా గొడవలు అంటే లైక్ వాళ్ళు రిటర్న్ ఇస్తారు కదా పార్సల్స్, కొన్ని ఎక్స్చేంజ్ రిటర్న్ కొంత ఉంటుంది, అది కూడా చాలా వచ్చేటివి. కస్టమర్ని మేమేం అడగలేము అనమాట. సో ఏంటంటే కస్టమర్ రిసీవ్ చేసుకున్నప్పుడు మాకు ఇలా వచ్చిందంటే మేమేం అడగలుగుతాం? సో అడగలేం, ఎట్లా వచ్చిందో అలాగే మేము పంపించాల్సిందే. కంపెనీ అదేంటి మేనేజర్ని, టీఎల్ని అడుగుతుంది అనమాట, వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి. సో మీరు ఇప్పుడు కస్టమర్ యూజ్ చేస్తాడు అంటే మీకు రిటర్న్ ఇచ్చేస్తారు కదా, అంటే రిటర్న్ కూడా మీరు తీసుకుంటారు మామూలుగా. సో దానికి కూడా మీకు అమౌంట్ ఇస్తారా? అంటే మీరు డెలివరీ చేస్తారు, ఓకే అయిపోయింది, రిటర్న్ తీసుకుంటారు, దానికి రిటర్న్ కూడా మాకు వచ్చేది అమౌంట్. ఓకే, సేమ్ డెలివరీకి ఎంత ఉందో దానికి కూడా మీరు 2 కవర్ చేయాలి అట్ ఏ టైం, డెలివరీలు అవి కవర్ చేయాలి. అంటే ఇప్పుడు సేమ్ కస్టమర్కి డెలివరీ ఉంది, అతని దగ్గర షిప్మెంట్ ఎక్స్చేంజ్ కూడా ఉంది అంటే అది మాకు చాలా ఈజీగా ఉంటుంది. సో అప్పుడు మీకు 2 లా వస్తాయి. ఓకే, అది బాగానే ఉంటుంది. అది బాగానే ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి డెలివరీస్ కొన్ని రావు, ఆ టైంలో పికప్స్ ఎక్కువ ఉండేవి. సో అది ఈక్వల్గా మేనేజ్ చేస్తుండే. ఓకే సురేష్, ఇప్పుడు 2020కి మీది డిగ్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ ఇంకా మధ్యలో గ్యాప్ ఏమైనా ఉండిందా? 1 year గ్యాప్ ఉండింది. ఓకే, 21 కరోనా టైంలో ఏం ఖాళీగానే ఉన్నాము అందరం 1 year. సో ఆ టైంలో కూడా నేను ఆన్లైన్లో లింక్డ్ఇన్స్, నౌకరీ అట్లా అప్లై చేసేవాడిని. అంటే కోచింగ్ ఏమీ తీసుకోలేదా? ఆ కోచింగ్కి వెళ్ళాను, జాయిన్ అయ్యి వచ్చేసా. ఎక్కడ? బెంగళూరు.
ఓకే. అంటే అమౌంట్ ఏమైనా ఫీజు ఏమైనా కట్టారా? అమౌంట్ అంతగా కట్టలేదు. వెళ్ళి చూసి ఎందుకు వచ్చేసారు? అంటే బెంగళూరు బాగానే ఉంటాయి కదా. బాగుంటుంది. నాకేమనిపించింది అంటే అక్కడ కూడా ఒకే వేళ వెళ్తున్నారు అందరూ. కోచింగ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ. కోచింగ్ అంటేనే బల్క్లో ఉంటారు ఎక్కువ. అది చూసి నాకు భయమే వేసింది. ఓకే. సో నేర్చుకునేది తక్కువ ఉందేమో, అందరికి ఒకేలా ట్రీట్ చేస్తారు కదా అక్కడ. సో అది నాకు వియర్డ్గా అనిపించింది. సో లైక్ కాలేజ్ లాగే తీసుకోవచ్చు కదా అది కూడా. అంటే ఎక్కువ క్రౌడ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. లైక్ వాళ్ళు ఏంటంటే 100% ప్లేస్మెంట్ డెలివరీ అని చెప్తారు, కానీ అది టోటల్ రాంగ్ అనమాట. ఓకే. సో నువ్వు నేర్చుకుంటే నువ్వు గెట్ ఇన్ అవుతావు, లేకపోతే మళ్ళీ అక్కడే ఉంటావు అనమాట. మనకి డబ్బులు వేసి తప్ప ఇంకేం ఉండదు అక్కడ. అంటే మీరు అక్కడ గెట్ ఇన్ అవ్వలేదు అన్నట్టు అనిపించిందా? అందుకే నేను వచ్చేసాను ఓకే బెంగళూరు నుంచి. ఓకే. సో అంటే దేని మీద అంటే అక్కడ లైక్ డెవలపర్ గానా లేకపోతే సాఫ్ట్వేర్ కోచింగ్ డొమైన్ ఏంటి? నేను వచ్చి అప్పుడు వెబ్ పేజ్ డెవలప్ చేశాను చెప్పాను కదా, లైక్ యూజింగ్ HTML CSS. సో ఫ్రంట్ ఎండ్ మీద వెళ్దామని నేర్చుకుందాం, ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదామని. సో అక్కడ చాలా మందిని చేసి భయం వేసింది. ఓకే. సో ఎక్కడ ఏరియా ఏమైనా ఐడియా ఉందా? BTM లేఅవుట్. ఓకే. హైదరాబాద్లో చూస్ చేసుకుంటారు అందరూ, మరి మీరు బెంగళూరు ఎందుకని? హైదరాబాద్ అంటే మనకి తెలిసిన ఏరియా అని, సో ఎట్లా వెళ్ళా అనమాట. ఓకే. సజెస్ట్ చేశారా మీకు? బ్రదర్స్ అక్కడ జాయిన్ అయ్యారు, వేరే సెపరేట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. ఓకే. బట్ అక్కడ కూడా మనం స్టేబుల్గా ఉండలేదు. అదే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా తీసుకున్నాం కోచింగ్. సో మరి అమౌంట్ ఏం కట్టలేదు కదా అక్కడ? స్టార్టింగ్ ఒక 3K ఏమో కట్టాను. ఓవరాల్గా ఎంత ఐడియా ఉందా? 35 to 40K ఉంటుంది. ఎంత 10 year? 3 months అనుకుంటా. 3 months కరెక్ట్గా గుర్తులేదు. ఓకే. సో మొత్తం అన్ని వాళ్ళు ఇచ్చి, సో ప్లేస్మెంట్ కూడా అలాంటివి ఉన్న ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు అని చెప్పారు డెమో క్లాస్లో. 3 days డెమో క్లాస్కి వెళ్ళా. ఓకే. సో నాకు రూమ్ అనేది తీసుకున్నారు అక్కడ? పేజెస్లో ఉన్నా. ఓకే. ఆల్మోస్ట్ 12 days ఉన్నా అప్పుడు. ఓకే. సో మనకి సెట్ కాల ఇంకా. ఓకే. ఇంతకుముందు మీరు ఎలా అయితే బీటెక్ అనుకున్నారో ఇంకా అలాగే మళ్ళీ అలా జాయిన్ అయ్యి జస్ట్ ఒక ట్రైల్ వేద్దాము ఓకే అని చెప్పి వెళ్ళి వచ్చాడమే. ఓకే. నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ మీ జర్నీ ఏంటి? నెక్స్ట్ వచ్చి ఇంకా అప్పుడే కరోనా పీక్ స్టేజ్లో ఉంది. ఓకే. అప్పుడు కొద్దిగా ఫినాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యా. ఏ ఇయర్ అది? 22? 22, 21. ఓకే. 22-21. 20 December నుంచి 21 November వరకు. ఓకే. ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్ అయ్యా. అప్పుడు ఆల్మోస్ట్ అందరూ కరోనా టైంలో వెళ్ళారా లేకపోతే? సో 20కి మీ బీటెక్ మీ డిగ్రీ డిగ్రీ అయిన తర్వాత వెళ్ళి దెన్ డెలివరీ జాయిన్ అయ్యాను. డెలివరీ 1 year చేసే 1 year అంటే డిగ్రీతో ఉన్నప్పటి నుంచి? అప్పటి నుంచి 1 year. ఓకే. ఓకే. సో అప్పటి నుంచి వచ్చాను. తర్వాత కరోనా స్టార్ట్ అయింది, డెలివరీ ఆపేసాను. 1 year ఆల్మోస్ట్ అందరూ ఓల్డ్ మొత్తం ఇంట్లోనే ఉంది. సో అదనమాట. ఓకే. దెన్ అప్పుడు నేను ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇంకా అక్కడి నుంచి వచ్చింది దాని తర్వాత? వచ్చింది దాని తర్వాత. అంటే మీరు యాక్చువల్గా ఏదైనా నేర్చుకుందాం అని అనుకొని వెళ్ళారు కాబట్టి మరి అదేం లేదా మీకు అలా? అంటే నేనేం నేర్చుకోలేదు అయినా కూడా మరి మీరు అప్లికేషన్స్ సో అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఒకటి ఉండింది అనమాట. ఓవర్ అని లేదు, జస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు వచ్చు అని. బేసిక్స్ చాలు ఫ్రెషర్గా వెళ్ళడానికి అని ఒక ధీమాతో వెళ్ళా. సో అప్పుడే యూట్యూబ్లో కూడా ఫ్రంట్ ఎండ్ గురించి నేర్చుకోవడం. అలాగే ఫ్రెండ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆషిక్ అని, అతను బాగా హెల్ప్ చేసేవాడు. ఓకే. సో నేను జాబ్ జాయిన్ అయ్యే ముందు అతను ఆల్రెడీ స్టార్టప్లో జాయిన్ అయిపోయాడు. ఓకే. మీకన్నా మీతో పాటు చదువుకున్న అతను? ఓకే. వాడి వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఎవరైతే డిగ్రీలో మీరు సపోర్ట్ చేశారని చెప్పారు అతను ఆ పర్సన్? యాక్చువల్లీ డిగ్రీ నేను వాడు సెపరేట్ కాలేజ్, బట్ ఏంటంటే ఇద్దరు గోల్ ఒకటే, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్ళడమే. ఓకే. సో ఆ టైంలో సో బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. ఎలా మీరు అంటే అన్నీ అప్లై చేసేవాళ్ళ? ప్రతి కంపెనీ పెద్ద MNCs, ఇన్ఫోసిస్, విప్రో అండ్ కాగ్నిజెంట్, ఓకే, అన్నీ చేశాను. బట్ విప్రో తగిలింది అనమాట. విప్రో. ఓకే. ఎలాగా అంటే ఎలా ఉంది మీకు ఇంటర్వ్యూ కానీ లైక్ ఎగ్జామినేషన్? ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండే. ఓకే. అది క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళకి కట్ ఆఫ్ లాగా ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మీరు అప్లై చేసిన దాని తర్వాత వాళ్ళు లైక్ మార్క్స్ చూడడం కానీ సో అలా ఉంటుంది కదా? మనం రెజ్యూమ్ పెడతాం, బెస్ట్ ఆఫ్ తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. రెజ్యూమ్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్, దెన్ యాప్టిట్యూడ్ టెస్ట్ మెయిల్ పంపిస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అయితే అందరితో పాటేనా మీకు సపరేట్గా? లేదు, అందరితో పాటు. ఇదేంటంటే నేను వచ్చి ఆఫ్ క్యాంపస్ ఓకే చేసింది, అంటే మా కాలేజీలో ప్లేస్మెంట్స్ లేవు.
సో ఆన్ క్యాంపస్ కూడా జరిగాయి సేమ్ డొమైన్ మీద. ఓకే. సో నేను ఆఫ్ క్యాంపస్ మీద చేశాను అనమాట. సో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత యాప్టిట్యూడ్ క్వాలిఫై అయిపోయా. దెన్ ఆ టైంలోనే నేను సిమిలర్గా ఎంసీఏ చేస్తుండే. ఓకే. అంటే మీరు అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది 1 year గ్యాప్ స్టార్ట్ చేశా ఎంసీఏ. సో మీరు అప్లై చేస్తున్నారు, దాంతోపాటు స్టడీ కూడా, అంటే ఖాళీగా ఉండకూడదు, అన్ని ట్రై చేస్తూ ఉండాలి. గ్రేట్. సో ఎంసీఏ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. సో సెకండ్ ఇయర్ ఇంకా ఐ థింక్ థర్డ్ సెమ్ అనుకుంటా. సో ఆ టైంలో మెయిల్ వచ్చింది హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని. సో ఒక రౌండే మీరు ఫినిష్ చేసింది లైక్ యాప్టిట్యూడ్? ఒక రౌండే. ఓకే. తర్వాత హెచ్ఆర్ రౌండ్. ఓకే. సో ఫస్ట్ మెయిల్ వచ్చినప్పుడు నాది సేమ్ ఆ మెయిల్ వచ్చిన ఇంటర్వ్యూ స్లాట్ డేట్ నాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉండే ఎంసీఏ థర్డ్ సెమ్. ఓకే. సో ఫస్ట్ దీన్ని ఇగ్నోర్ చేసా విప్రోది. నేను ఎగ్జామ్ అటెండ్ అయ్యాను. సరేలే ఇంకా ఇది ఒకటే కాదు కదా, ఇంకా కంపెనీస్ ఉన్నాయి కదా, చేయొచ్చులే అని ఇంక వదిలేశాను. ఎగ్జాక్ట్గా 2 months తర్వాత మళ్ళీ వచ్చింది మెయిల్. ఓకే. సో మీరు వాళ్ళకి ఏమి రిప్లై? యాక్చువల్గా వాళ్ళ షెడ్యూల్ అనేది మనల్ని అడగడం అలా ఉండదా? అట్లా ఏం లేదు. సో వాళ్ళు ఫ్రెషర్గా ఏం ఉండదు. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్కి మనం అటెండ్ అవ్వకపోతే కనుక మిస్ అయినట్టే. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫ్రెషర్కి వాళ్ళు అలొకేట్ చేసిన టైంలోనే మనం ఇంటర్వ్యూ ఇవ్వాలి చేస్తే. సో ఎస్, మన నీడ్ని బట్టి. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన టైం అవైలబిలిటీ బట్టి వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. సో ఫ్రెషర్గా యాజ్ ఎ ఫ్రెషర్గా ఏం ఉండదు నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళు పెట్టిన షెడ్యూల్కి నాకు ఎగ్జామ్ ఉండింది. సో నేను ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇచ్చాను అనమాట. సో అప్పుడు అటెండ్ కాలేకపోయా. దెన్ 2 months తర్వాత సేమ్ మెయిల్ వచ్చింది. సో ఈ లోపల మధ్యలో గ్యాప్లో ఏమన్నా మళ్ళీ కంటిన్యూ చేయడం? లేదు. ఓకే. లేదు, ఖాళీయే. అంటే మీరు మళ్ళీ అప్లై చేయడం ఏమి లేదా? ఆ టైంలో అప్లై చేశాను. ఓకే. ఉండిందా వస్తుందని? అంటే మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నింది, మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది ప్రోగ్రామ్ మీద అని. సో ఇన్ఫోసిస్ చేశాను, అట్ ది సేమ్ టైం కాగ్నిజెంట్, డిఎక్సీ టెక్నాలజీ అన్నీ చేశాను. యాప్టిట్యూడ్ క్లియర్ అవుతున్నాయి. యాక్చువల్లీ విప్రో ముందు నేను టీసీఎస్కి ఆఫ్లైన్ మోడ్లో అటెండ్ అయ్యా అసెస్మెంట్. డైరెక్ట్ ఆఫ్ క్యాంపస్ వెళ్ళారు? ఆఫ్ క్యాంపస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. సో అది క్వాలిఫై అయిపోయా. దెన్ ఇంటర్వ్యూ పిలిచారు, అప్పుడు సెలెక్ట్ కాలేకపోయా. ఇదంతా మీకు విప్రో తర్వాత జరిగాయి? విప్రో ముందు టీసీఎస్కి వెళ్ళా. ఓకే. ఓకే. అప్పుడు సెలెక్ట్ కాలా. సో అదేంటంటే బీపీఓ. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బీపీఓ అని. దాని ముందే రోల్ వాళ్ళు చెప్పడం ఉంటుందా? రోల్ ఇస్తారు కదా లైక్ ఈ రోల్ అని. సో మనం అంత సరిగా చూడాలి. టీసీఎస్ అంటే ఓకే పెద్ద కంపెనీ, అదే అందం మైండ్లో ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అండ్ బ్లైండ్గా అనుకుంటా. సో దాంట్లో చాలా రోల్స్ ఉంటాయి. సో వెళ్ళాను, అప్పుడు సెలెక్ట్ కాలేదు. ఓకే. సో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ కంపెనీ కదా, పెద్ద కంపెనీ అది కూడా. సో దాని తర్వాత ఆపకుండా మళ్ళీ అప్లై చేస్తూనే విప్రో తగిలింది. దెన్ 2 months తర్వాత సేమ్ మెయిల్ వచ్చింది హెచ్ఆర్కి. సో ఆ టైంలో ఏంటంటే నేను ఇంకో పార్ట్ టైం జాయిన్ అయ్యాను. ఓకే. మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశాను. అది సినిమా ఫీల్డ్ అనమాట. ఓకే. మల్టీప్లెక్స్. సో అక్కడ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఇదంతా మీకు 2 monthsకి అంటే విప్రో మధ్యలో చెప్తున్నారు ఇదంతా? విప్రో తర్వాత విప్రోకి మధ్యలోనే ఇటు గ్యాప్లో చెప్తున్నారు? విప్రోకి జాయిన్ అవ్వకముందు, ఇంటర్వ్యూకి తర్వాత. సో అంటే మెయిన్ అప్పుడు మీరు యాక్చువల్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళి లైక్ ఇది ఆపేశారు, ఏదైతే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారో ఆపేశారు. సో మీరేం రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు అంటే? ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇది డిగ్రీ కదా, ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసాను నేను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఎంసీఏ అనేది. ఓకే. సో ఇది కాకపోతే ఇంకోటి అనుకున్నాను. పీక్ టైమే కదా. సో ఆ టైంలో మెయిన్ మీరు జాబ్ గురించి ఎప్పటి నుంచి చూశారు. సో దానికి సప్లిమెంటరీస్ కూడా ఉంటాయి. మీరు ఎందుకు అలా ఆ వేలో ఆలోచించలేదు? అంటే రెగ్యులర్గా వెళ్ళిపోదామని ఆ వేలో ఆలోచించాను. బట్ ఇంటర్వ్యూ స్లాట్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనిపించింది అరే మిస్ అయ్యాని. సో మంది కావాలనుకుంటే వస్తుంది అన్నట్టు రావాలని ఉంది. సో 2 months తర్వాత మెయిల్ వచ్చింది. సో అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూ. మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ సేమ్ కంటిన్యూషన్. సో ఇంటర్వ్యూ స్లాట్ టైంకి ఇంటర్వ్యూ రాలేదు. లైక్ 3:30 లోపల ఇచ్చాడు. 3:30 దాకా ఉన్నాను, అయినా కూడా రాలే. ఇంకా క్లోజ్ చేద్దాం అన్నాగా అప్పుడు వచ్చాడు అనమాట ఇంటర్వ్యూ. అది కూడా టైం, వాళ్ళు ఒక టైం ఉంటుంది కదా లైక్ ఆ టైంలో రాలేదు. ఇన్ బిట్వీన్ కావాలన్నా కొంచెం ఎక్స్టెన్షన్ లైక్ ఇప్పుడు 1 to 3 అలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 3 అనుకో, 3 దాకా ఉన్నా. ఓకే. 3 తర్వాత 10 minutes ఉన్నా, 3:10 దాకా, అయినా కూడా రాలా వాళ్ళు. ఓకే. నేనేం లాబీలోనే ఉన్నా. సో అప్పుడు క్లోజ్ చేద్దాం అన్నాగా
ఆ టైంలో వచ్చాడు ఇంటర్వ్యూ. ఓకే. సో అడిగారు సెల్ఫ్ ఇంట్రొడక్షన్, బేసిక్ నాలెడ్జ్. ఓకే. ఫ్రెషర్ కదా, బేసిక్ అడుగుతారు. ఓకే. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు, గ్రాడ్యుయేషన్ ఏం చేసామని అడిగారు, ఎందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ చూస్ చేసుకున్నావు, ప్లస్ ఏంటంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందా లేదా. నేను వెబ్ పేజ్ డెవలప్ చేశాను చెప్పాను కదా, సో అది చెప్పాను, అదే బెనిఫిట్ అయింది. సో దాని మీద క్వశ్చన్స్ అడిగారు, యూస్ఫుల్ ఉంది. దాని మీద క్వశ్చన్స్ అడిగారు. సో ఓకే అన్నట్టు అనిపించింది నాకు కూడా, వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. ఓకే. సో అది ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 2 monthsకి నాకు మెయిల్ వచ్చింది. ఓకే. అప్పుడు దాకా ఏం రెస్పాన్స్ లేదనమాట. లేదు, మీ వైపు నుంచి చేయడానికి ఉండదు, చెప్తే మీరు అప్పుడే మూవ్ ఆన్ అనేది అవ్వాలి. సో అప్పటికి నేను ఖాళీగా ఉంటే ఇంకో పార్ట్ టైం చేస్తుండే కదా, సో అది చేస్తూ అప్పుడు కొద్దిగా డిగ్రీ తర్వాత తెలుస్తుంది లైఫ్ అంటే. ఫైనాన్షియల్గా కొంచెం మనకి, సో కొంతమంది జాబ్ వచ్చి, సో కొంతమంది రాక, ఇంట్లో పరిస్థితి కొంచెం, బయట సొసైటీ. సో డిగ్రీ తర్వాత లైఫ్ తెలుస్తుంది. సో అప్పుడు అనిపించింది జాబ్ లేకపోతే ఎలా చూస్తారని. అప్పుడు పీక్ స్టేజ్ ఉండే. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తున్నావు అవ్వ అంటారు. మరి ఇలా పని చేస్తున్నావు అంటే ఏంది, డిగ్రీ చేసావు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేం అనిపించట్లేదా అంటే వాళ్ళకేం చెప్పలేం, చెప్పినా అర్థం కాదు వాళ్ళకి, ఎందుకంటే మన లైఫ్ మంది ఇప్పుడున్న ప్రజెంట్ లైక్ జనరేషన్ అలా ఉంది ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ అయినా దాంట్లో ఏ రోల్ అని చూడరు, ఒక కంపెనీలో చేస్తున్నా అంటారు, ఏ కంపెనీ ఏంటి సాఫ్ట్వేరే కాదా అని చూస్తారు. అది కొద్దిగా అదేంటి ఇబ్బందిగా అనిపించేది అనమాట. సో మన లైఫ్ మంది కాబట్టి అదేం పట్టించుకునేవాడిని కాదు. సో అలాగే పార్ట్ టైం చేస్తూ గెట్ ఇన్ అయ్యా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి. ఫైనల్గా మీకు అంత ఆన్ బోర్డింగ్ ఇదంతా ఎప్పుడు ఎలాగా? 2021 నుంచి స్టార్ట్ అయ్యింది ఆన్ బోర్డింగ్ మొత్తం. ఎలాగంటే ప్రొసీజర్ అని చెప్పగలరా? అంటే ఇప్పుడు హెచ్ఆర్ అయిన దాని తర్వాత మీకు మెయిల్ అనేది ఎలా వచ్చింది మీకు? హెచ్ఆర్ తర్వాత బీజీవీ ఉండే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకే. అదేం 4 monthsకి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మీకు ముందుగా చెప్తారా లేకపోతే? లేదు, మాకేమి ఇన్ పర్సన్ ఎవరు కాల్ చేయాలి, ప్రొసీజర్ వాళ్ళకి వెళ్ళిపోతారు, మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి దానికి ముందే. అదే బీజీవీ అదే చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం మెయిలే, ఏ పర్సన్ కాల్ చేయలేదు, మొత్తం మెయిల్స్ ద్వారానే అనమాట. సో డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి? అదే గ్రాడ్యుయేషన్, 10th అలా రెజ్యూమే అంతే. హెచ్ఆర్కే షేర్ చేయాలి అంతే. ఓకే. వాళ్ళు అక్కడ నుంచి 4 months టైం తీసుకున్నారు మీకు? బిజీ అయిన 4 monthsకి నేను ఇంకా 2022 పెట్టేసింది. ఓకే. సో 2022 ఆల్మోస్ట్ 20 కాబట్టి 2 years మీకు మధ్యలో గ్యాప్. కరోనా 1 year అయిపోయింది, అది కాకుండా 1 year గ్యాప్ వచ్చింది. ఓకే. సో 2022 జూలైలో జాయిన్ అయ్యా. జూలైలో మేలో వచ్చిందా మీకు? దాని తర్వాత ఏమైనా వచ్చింది మీకు? లైక్ ఆల్ సెలెక్టెడా లేకపోతే? ఆన్బోర్డింగ్ జాయినింగ్ డేట్ July 4th. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, సో ఏ ఆఫీస్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఫస్ట్ కంపెనీకి వెళ్ళాలా లేకపోతే అది కూడా అవసరం లేదు? లేదు, అప్పుడు కరోనా కదా, సో ఎవరిని పిలవలేదు, సో అంతా ఆన్లైన్లోనే వర్చువల్గానే. సో ఎలా జరిగింది మీకు స్టార్టింగ్? స్టార్టింగ్ ఏదో కొద్దిగా కొత్తగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్. రోల్ ఏమి ఇచ్చారు మీకు అప్పుడు? అప్పుడు డెవలపరే. ఓకే. .NET మీద ఇచ్చారు. విప్రో జాయిన్ అయిన తర్వాత 3 months ట్రైనింగ్ ఉంది. ఓకే. వర్చువల్గానే ఇచ్చారు. ఆ 3 months తర్వాత పిఆర్పి ట్రైనింగ్ అంటారు, ఓకే, పేరియడ్ లైన్స్ ప్రోగ్రామ్ అని. సో .NET టెక్నాలజీ ఇచ్చారు, అది క్వాలిఫై అయితేనే అఫీషియల్గా ఎంటర్ అవుతాం కంపెనీలోకి. ఆల్రెడీ ఎంత అయినా కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు 3 attempts ఇచ్చారు, 3 attemptsలో క్వాలిఫై అవ్వాలి కోడింగ్ టెస్ట్ అనేది. సో నేను 2nd attempt క్వాలిఫై అయ్యాను. సో అఫీషియల్గా అంటే ఈజీగానే ఉంటుందా? సో దాన్ని అంటే 3 monthsలో ట్రైనింగ్ ఇస్తారు, దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం నేర్చుకుంటే కొంచెం. సో 2nd attempt క్వాలిఫై అయ్యాను. ఓకే. 80% వచ్చింది. కోడింగ్ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యాయి. ఓకే. సో అప్పుడు 3 months తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో అఫీషియల్గా వచ్చాను అనమాట. ఓకే. సో అప్పుడు కంపెనీలో ఎంప్లాయ్ అయినట్టు. 3 monthsలో అది 3 attemptsలో క్వాలిఫై అవ్వకపోతే ఇంకా మళ్ళీ ఇంకా రిజెక్ట్ చేస్తారనమాట కంపెనీ. సో మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే మీ గ్రూప్లో ఉంటారా వాళ్ళు? అందరూ అట్లా ఏం లేదు, అందరూ క్వాలిఫై అయిపోయారు. ఓకే. ఓకే, ఫైన్. సో అవేం లేదు. సో ఆన్లైన్ కదా కొద్దిగా ఈజీగానే ఉంటుంది.